అసలు ఆమె అడగాల్సింది వాళ్ళు ఏంది 6 గ్యారెంటీలు ఏమైనాయి, నువ్వు విద్యార్థులను ఊర్లలో పంపిస్తేవి, ఓటమికి అదే ప్రధాన కారణాలలో ఒకటి. మరి నువ్వు ఎన్ని జాబులు ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన పోస్టింగ్లలో ఎక్కువ పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే కదా, నీ గ్రూప్ 1లో కూడా వాళ్ళకి అన్యాయం చేస్తేవి. ఈ విషయాలు మాట్లాడడం పక్కకు పెట్టి ఏమైనా వ్యక్తిగతంగా హరీష్ రావు మీద అబద్ధాలు చెప్పడం, నన్ను కూడా హరీష్ రావు నాతో మాట్లాడిస్తున్నా, నాతో ఎవరు మాట్లాడారు? ఇప్పుడు నువ్వు బీసీ ఉద్యమాన్ని టేకప్ చేసినప్పుడు నేను నీకు పక్కన నేను అదే అడగబోతున్నా, మెదక్లో మాట్లాడిన మాటలు మీరు మీ వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు అంటే అప్పుడు నాతో ఎవరైనా నుండి మాట్లాడిచ్చిల్లా? అదే ఆమె ఇందిరాపార్క్ రమ్మంటే నేను పోలే, ఎందుకంటే అప్పటికి కేసీఆర్ మీద ఆమె కామెంట్ చేసింది, నువ్వు మంచిగా ఉన్న రోజులు మీకు సపోర్ట్ చేస్తాం, ఎవరో మాట్లాడిస్తే మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను కేసీఆర్ని ఎప్పుడో బర్త్డే రోజు కలిసిన ఫిబ్రవరి 17 నాడు, అది కూడా అందరు ఇచ్చినట్టే ఒక బోకే ఇచ్చి సెకండ్ తీసుకొని వెళ్ళిపోయినా. నేను ఆయన మాట్లాడిస్తున్నట్ట ఆయన కూడా అంటున్నా కదా, నేను ఒక విశ్లేషకునిగా తెలంగాణ వాదిగా ఒక్కోసారి నేను దూకుడుగా మాట్లాడతాను, నేను ఎవరిని స్పేర్ చేయాలి. కాబట్టి కవిత ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఆమె ఒక మంచి నాయకురాలుగా ఎదిగితే తప్పకుండా అభినందిస్తాం. కానీ ఆమె వీళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చెప్పి తన క్యారెక్టర్ను పోగొట్టుకుంటుంది, తన స్థాయిని దిగజార్చుకుంటుంది. అది బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మనందరం పెంచి పోషించిన మొక్క ఆమె. తెలంగాణ ప్రజల్లో మేము కూడా ఉన్నాం కదా, ఒక ఉద్యమ నాయకత్వంలో మేమున్నాం. కాబట్టి ఆ మంచి పనులు చేసిన రోజులు ఆమెను అప్రిషియేట్ చేసాం, భుజాలకు ఎత్తుకున్నాం. ఇప్పుడు ఆమె పోయేతో మంచిగా లేదని చెప్తున్నాం. నచ్చితే నచ్చని, నచ్చకపోతే నచ్చకపోని, మనం ఏం చేసేది ఉంది?